నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాలన్న సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రం విధానాల్ని ప్రశ్నించకుంటే చరిత్ర క్షమించబోదన్న కేటీఆర్. వచ్చే నెలలో హైదరాబాద్లో రెండో సదస్సు. సమన్వయం కోసం ఢిల్లీలో కార్యాలయ ఏర్పాటుకు నిర్ణయం. రోడ్లు రవాణా సౌకర్య కల్పనకే ప్రాధాన్యమన్న కోమటిరెడ్డి. రుణం తీసుకోకుండా నిర్మిస్తున్నామని మంత్రి ప్రకటన. నోటికొచ్చిన హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న కేసీఆర్. ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. బీఆర్ఎస్ పాలనలో పరిహారం ఇవ్వలేదని బండి సంజయ్ విమర్శ. హైదరాబాద్ పాత బస్తీలో 14 క్వింటాళ్ల కుళ్లిన మాంసం సీజ్. ఉత్తరాది నుంచి తెప్పిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు. ఆన్లైన్ మనీ గేమింగ్ సంస్థలపై కేంద్రం కొరడా. అక్రమంగా నిర్వహిస్తున్న 357 వెబ్సైట్లు బ్లాక్ చేసిన డీజీజీఐ. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన పారదర్శకంగా జరిగేందుకు న్యాయ పోరాటం చేయాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. జనాభా ఆధారంగా లోక్సభ సీట్లను తగ్గించడం లేదా పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. డీలిమిటేషన్ ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాలపై వేలాడుతున్న కత్తి లాంటిదని కేరళ సీఎం విజయన్ ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల బలాన్ని తగ్గించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని కర్ణాటక, పంజాబ్, ఒడిశా రాష్ట్రాల ప్రతినిధులు ఆరోపించారు. డీలిమిటేషన్పై తదుపరి సమావేశం హైదరాబాద్లో నిర్వహించాలని తీర్మానించారు. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నైలో జరిగిన దక్షిణాది జేఏసీ సమావేశంలో రాజకీయ ఏకాభిప్రాయం కుదిరింది. నియోజకవర్గాల పునర్విభజన పారదర్శకంగా జరగాలని, లోక్సభలో రాష్ట్రాలు తమ ప్రాతినిధ్యం కోల్పోకూడదని, జనాభా ఆధారంగా లోక్సభ సీట్లను నిర్ణయించే ప్రక్రియను వ్యతిరేకిస్తూ పోరాటం చేయాలని నేతలు నిర్ణయించారు. డీలిమిటేషన్పై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 5 రాష్ట్రాలకు చెందిన 14 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, వినోద్ కుమార్ హాజరయ్యారు. పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, అకాలీదళ్ ప్రతినిధులు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఒడిశా, ఎంఐఎం, ఐయుఎంఎల్, ఆర్ఎస్పీ, కేరళ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుత జనాభా ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ జరిగితే నష్టమని, అందుకే వ్యతిరేకిస్తున్నట్లు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చెప్పారు. పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గితే వాటి అభిప్రాయం వ్యక్తం చేసే బలం కూడా తగ్గుతుందన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధుల కోసం పోరాటం చేయాల్సి వస్తుందని స్టాలిన్ అన్నారు. రాష్ట్రాల సమ్మతితో సంబంధం లేకుండా చట్టాలు రూపొందుతాయని, ఆ నిర్ణయాలు ప్రజలపై ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. మన సంప్రదాయాలు, వృద్ధి రేటు ప్రమాదంలో పడటమే కాకుండా సామాజిక న్యాయం కూడా దెబ్బతింటుందని స్టాలిన్ తెలిపారు. ఈ పరిణామాలతో సొంత గడ్డపై రాజకీయ అధికారం కోల్పోయిన పౌరులుగా మిగిలిపోవాల్సి వస్తుందని స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. పునర్విభజనకు తాము వ్యతిరేకం కాదన్న ఆయన హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాటం చేయడం తప్పనిసరి అని గుర్తు చేశారు. రాజకీయ న్యాయ మార్గాల అన్వేషణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక తయారు చేసేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు అంశాన్ని ప్రతిపాదించారు. నిపుణుల కమిటీకి పారదర్శక డీలిమిటేషన్ జేఏసీగా నామకరణం చేశారు. న్యాయ మార్గాల ద్వారా తమ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని స్టాలిన్ తెలిపారు. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను డీఎంకే ఎంపీ కనిమొళి వెల్లడించారు. Leaders from across the parties come together on one single platform, expressing their solidarity and also expressing their concern about the very important issue of delimitation raised by the Tamil Nadu Chief Minister, and together in one voice we stand together to fight for fair delimitation. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన వేలాడుతున్న కత్తి లాంటిదని కేరళ సీఎం పినరయి విజయన్ అన్నారు. ఈ అంశంపై రాష్ట్రాలను సంప్రదించకుండా కేంద్రం ఏకపక్షంగా ముందుకెడుతోందని ఆరోపించారు. కేంద్రం చర్యలు సమాఖ్య స్ఫూర్తితో పాటు ప్రజాస్వామ్య నిర్మాణాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గితే ఆర్థికంగా, రాజకీయంగా నష్టం తప్పదని విజయన్ అన్నారు. If our parliamentary representation is further reduced, while our share of the nation's wealth continues to decline, we will face an unprecedented situation in which both our rightful share of funds
and our political voice to demand them diminish simultaneously. It is in the recognition of the gravity of this issue that we, that is, Kerala, Tamil Nadu, Andhra Pradesh, Telangana, Karnataka, Odisha, West Bengal and Punjab, the union government's actions from fiscal policies to language policies to cultural policies to now even the fixation of representation are destabilizing India's federal system and democratic framework. This cannot be allowed to pass. పార్లమెంట్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. తాము గెలిచే రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెరగాలని, ఓడిపోయే రాష్ట్రాల్లో సీట్లు తగ్గాలని బీజేపీ కోరుకుంటోందని పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్ ఆరోపించారు. పంజాబ్లో బీజేపీ ఎప్పటికీ గెలవలేదన్నారు. 13 లోక్సభ స్థానాలు ఉంటే ఒక్కటి కూడా గెలవలేదని చెప్పారు. డీలిమిటేషన్ ఇష్టారీతిన జరిగితే దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందన్నారు. జనాభాను నియంత్రించినందుకు ఆ రాష్ట్రాలు శిక్ష అనుభవించాల్సి వస్తోందని పంజాబ్ సీఎం అన్నారు. పార్లమెంట్లో సీట్ల సంఖ్య నిర్ధారణకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదని ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కేంద్రానికి సూచించారు. కేంద్రం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అతి ముఖ్యమైన పునర్విభజన అంశంపై రాజకీయ పార్టీలో ఉన్న భయాలను తొలగించాలని ఆయన కోరారు. 2026లో జరిగే డీలిమిటేషన్ ప్రక్రియలో పారదర్శకత కానీ స్పష్టత కానీ లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ సమావేశంలో తీర్మానం ఆమోదించారు. మెరుగైన పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల రాజకీయ ఆర్థిక భవిష్యత్తు పరిరక్షణ కోసం చొరవ తీసుకున్నందుకు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ను సమావేశం ప్రశంసించింది. నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నై సదస్సులో ముఖ్యమంత్రి కేంద్రం వైఖరిని తప్పుబట్టారు. పునర్విభజనపై పార్టీలకు అతీతంగా దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ను వ్యతిరేకిస్తున్నామన్న ముఖ్యమంత్రి ప్రస్తుతం దేశం పెద్ద సవాళ్లను ఎదుర్కొంటోందని, బీజేపీ జనాభా జరిమానాల విధానాన్ని కొనసాగిస్తోందని విమర్శించారు. జనాభా ఆధారంగా సీట్లు పెంచితే సమాఖ్య స్ఫూర్తికి తీవ్ర విఘాతం కలుగుతుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ పై డీఎంకే నేతృత్వంలో చెన్నై వేదికగా జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర విధానాన్ని తూర్పారబట్టారు. నియోజకవర్గాల పునర్విభజన రాజకీయంగా దక్షిణాదికి నష్టం చేస్తుందని, ఇది రాజకీయ అసమానతలకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీ సీట్ల డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఉత్తరాదికి చెందిన పలు రాష్ట్రాలకు అన్యాయం జరగనుందన్న అంశంపై చెన్నైలో డీఎంకే ఆధ్వర్యంలో జరిగిన జేఏసీ తొలి సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ మల్లు రవితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గ పునర్విభజన దక్షిణాది అంగీకరించబోదని స్పష్టం చేశారు. డీలిమిటేషన్లో శాస్త్రీయ పద్ధతి పాటించాలని డిమాండ్ చేశారు. దేశ ఖజానాకు పన్నుల రూపంలో దక్షిణాది రాష్ట్రాలు ఎక్కువ మొత్తం నిధులు ఇస్తున్నా తిరిగి తక్కువగా పొందుతున్నామని గణాంకాలతో సహా వివరించారు. We achieved fastest economic growth, bigger GDP, higher per capita income, job creation, best infrastructure development, better governance, and best social welfare. We contribute more to national exchequer and get lesser allocations. For rupees 1 tax paid by Tamil Nadu, it get back 26 paisa. Likewise, Karnataka 16 paisa, Telangana 42 paisa, Kerala is 49 paisa. But when Bihar pays rupees 1 rupees tax, it gets 6 rupees 6 paisa. Uttar Pradesh gets rupees 2 rupees 3 paisa. Madhya Pradesh gets 1 rupee 73 paisa. We are one country. We respect it. But we cannot accept this proposed delimitation because of it will politically limit us. It will punish us for being performing states. We have to stop BJP for implementing any unfair delimitation. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. దక్షిణాది వారిని రెండో శ్రేణి పౌరులుగా ఉత్తరాది మారుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక్క సీటుతోనూ కేంద్ర ప్రభుత్వాలు పడిపోయిన చరిత్ర ఉన్న దర్మిలా ప్రొరేటా విధానం కూడా దక్షిణాది రాజకీయ ప్రయోజనాలకు భంగం కలిగిస్తుందని తేల్చి చెప్పారు. Don't increase Lok Sabha seats. Do delimitation within states because it will create imbalance of political power between states. South will not accept population-based delimitation. If BJP does delimitation on population, South India will lose political voice. North will make us secondary citizens. Then states like UP, Bihar, Madhya Pradesh, Rajasthan will dominate rest of the country. We cannot accept it at any cost. Public, political parties and leaders of the South India and Punjab
must unite and oppose this move by the BJP. Pro rata formula is also not acceptable. Pro rata formula will also hurt us. Problem of pro rata, it changes power gap. So pro rata formula will also hurt us politically. What options are acceptable? My analysis is simple. Narendra Modi can follow Vajpayee's method. Don't increase Lok Sabha for another 25 years. Do delimitation, taking state as a unit. Change boundaries of Lok Sabha seats inside state based on the latest census. Increase SC, ST seats in states. ప్రస్తుత తరుణంలో డీలిమిటేషన్పై ప్రశ్నించకుంటే చరిత్ర మనల్ని క్షమించదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. చెన్నైలో డీఎంకే ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన కేటీఆర్ డీలిమిటేషన్ అంశంపై అన్ని రాష్ట్రాలు ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. డీలిమిటేషన్ వల్ల తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోతుందని చెప్పారు. కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాలను శిక్షించడం సరికాదని కేటీఆర్ హితవు పలికారు. Democracy should not become a mobocracy. We cannot let numbers dictate terms. We cannot let numbers dictate policies. South Indian states, we all know, have been pioneers in administration, in education, in economic production. Yet we are penalized with reduced political power. History will not forgive us if we do not speak up, because this is the time. I think we have to unite. We have to fight against this fundamental inequity. Discrimination against the South is not a new phenomenon. From forcible imposition of Hindi to projects like bullet trains only being confined to the northern part of India, Union government's initiatives are clearly discriminating against the southern states. కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాలను శిక్షించడం సరికాదన్న కేటీఆర్ కేవలం జనాభా పరంగా కాకుండా డీలిమిటేషన్కు జీడీపీని ప్రాతిపదికగా తీసుకోవాలని సూచించారు. డీలిమిటేషన్ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదని, కానీ పార్టీలు అవినీతి నుంచి తప్పించుకునేందుకే నాటకాలాడుతున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. డీఎంకే భేటీకి బీఆర్ఎస్, కాంగ్రెస్ వెళ్లాయంటే రెండు పార్టీలు ఒక్కటేననే విషయం మరోసారి రుజువైందని వెల్లడించారు. ఇవాళ మొదటి నుంచి చెప్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. బీఆర్ఎస్ పార్టీ కేసుల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నది. ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఢిల్లీలో కలిసి ఉంటారు, గల్లీలో కొట్లాడతారు. ఇవాళ డీఎంకే పెట్టిన మీటింగ్ ఇద్దరు వేరు, ఇద్దరు అనుకోవడం వేరు. మరి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, వీరిద్దరు ఒక్కటా కాదా మీరు ఆలోచించండి. కేసుల విషయంలో కేసీఆర్ కుటుంబానికి ఒక నోటీస్ ఇస్తలేరు, టచ్ చేసే ప్రయత్నం కూడా చేస్తలేరు. వీళ్ళందరూ దేని వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. వాళ్ళందరూ కలిసి కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి మాకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు. వాళ్ళ ఢిల్లీలో అసలు డీలిమిటేషన్ సంబంధించి ఇంకా ప్రాసెస్ స్టార్ట్ కాలే, దాని గురించి నిబంధనలుగా ఫ్రేమ్ చేయలేదు, అసలు దాని గురించి ఏమిగా ఒక నిర్ణయం తీసుకోలే, ఇంకా నియమ నిబంధనలు ఎక్కడ రూపొందించాలి. ఇంకా ఇవాళ ఒక ప్లాన్ ప్రకారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే 6 గ్యారెంటీల హామీ నుంచి తప్పించుకునే ప్రయత్నం, వాళ్ళు పడుతున్న అవినీతి వ్యతిరేకంగా ప్రజల దృష్టి మళ్లించడానికి. బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది, మా మీద కేసుల గురించి కాంగ్రెస్ పార్టీ సహకరించాలి కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పోయారు. తమిళనాడులో డీఎంకే 1000 కోట్ల లిక్కర్ స్కామ్, అక్కడ తమిళనాడులో డీఎంకే పాల్పడేది లిక్కర్ స్కామ్ కు. అవినీతికి పాల్పడుతున్నది. అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు డీఎంకే వ్యతిరేకంగా తీర్పడానికి తమిళనాడు సిద్ధంగా ఉన్నారు. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇదంతా పక్కా ప్లాన్ గా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో అధికారం మళ్లీ బీఆర్ఎస్ తేనని ఆ పార్టీ అధినేత కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. సిద్దిపేటలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర పాదయాత్ర బృందంతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సింగిల్ గానే మళ్లీ అధికారంలోకి వస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. బెల్లం ఉన్న దగ్గరకే ఈగలు వస్తాయని, తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారన్నారు. 10 ఏళ్లు తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు లేవని, ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకుందన్నారు. మోదీ తన మెడపై కత్తిపెట్టినా వెనుకడుగు వేయలేదని, తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు. అందరూ ఒక్కో కేసీఆర్లా తయారు కావాలని పిలుపునిచ్చారు. గ్రామీణ స్థాయిలో పాలనను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం నూతనంగా 10,954 గ్రామ పాలనాధికారి పోస్టులను మంజూరు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ వీఆర్ఏలు, వీఆర్ఓల నుంచి ఆప్షన్స్ తీసుకున్న తర్వాత నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపింది. దీనికి కావాల్సిన తదుపరి చర్యలను తీసుకోవాలని రెవెన్యూ శాఖను కోరింది. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నష్టపోయిన రైతులకు కేసీఆర్ పరిహారం చెల్లించలేదని, కాంగ్రెస్ హయాంలోనైనా అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సర్వే చేసి వారం రోజుల్లో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాత్రి కురిసినటువంటి వడగళ్ల వాన వల్ల
వానల వల్ల తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు అతలకుతలమైనవి. ముఖ్యంగా రైతాంగం అంతా నష్టపోయింది. మొత్తం పంటలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. వరి గాని, పత్తి గాని, మామిడి గాని మొత్తం కనీసం చేతికి రాకుండా ఇవాళ మొత్తం చాలా ఇబ్బంది పడే పరిస్థితి, రైతులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. 10 సంవత్సరాల్లో ఏ ఒక్క రైతుకు నష్టమైన రైతుకు ₹1 ఇచ్చిన దాఖలలో కేసీఆర్ ప్రభుత్వంలో. మరి ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలైంది, 16 నెలలైంది, రైతులను ఆదుకునే దాఖలాలు లేవు. ఇవాళ ఇప్పుడు వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు రాత్రి ఉరుములు మెరుతుందో మొత్తం నష్టపోయారు. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వెంటనే వాళ్ళందరినీ ఆదుకోవాల్సిందిగా ఇలా రాష్ట్ర ప్రభుత్వమే డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకి మంచి రోడ్లు, రవాణా సౌకర్యం ఇవ్వడమే మా ప్రాథమిక ప్రాధాన్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తాము రూపాయి రుణం తీసుకోకుండా రోడ్లు నిర్మిస్తున్నామని, 10 ఏళ్ల కాలంలో నిర్మించిన రహదారులను మేం ఏడాది కాలంలోనే చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. అసెంబ్లీలో రహదారుల నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి సుదీర్ఘంగా మాట్లాడారు. పీపీపీ మోడల్లో రోడ్ల నిర్మాణ ప్రతిపాదనలు లేవన్న మంత్రి హ్యామ్ అనే ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మాణం చేసి 100% నిధులు ప్రభుత్వమే చెల్లించే మోడల్గా పేర్కొన్నారు. మీకు బిల్డింగ్ల మీద ఉన్న శ్రద్ధ రోడ్ల నిర్మాణాలపై లేకపోవడం వల్లే ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. 18 నెలల్లో ఉప్పల్ ఎలివేటర్ కారిడార్ పూర్తి చేస్తున్నామన్నారు. యాగాలపై మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇవ్వకుండా మళ్లీ అన్ని గవ్వే సత్యదూరమైన మాటలు మాట్లాడినాడు. నంబర్ 1. నంబర్ 2, సార్ నన్ను యాగాలు చేశామని చెప్పి నన్ను అవమానపరిచినాడు. సెక్రటరియట్ కట్టినామని అవమానపరిచినాడు. నేను యాగాలు చేస్తా సార్, నాకు భక్తి ఉన్నది, దేవుడి మీద భక్తి ఉన్నది సార్. నాకు వాటరు నీళ్ళు నేను అనను సార్. చేపల పులుసు నేను తినను సార్, ఎక్కడంటే అక్కడ సార్. ఇట్లా సార్ యాగాలు చేసామని అనుమానిస్తే ఇక దాన్ని మీకే సార్. మాకు ప్రశాంత్ రెడ్డి గారంటే గొప్ప గౌరవం ఉంది సార్. యాగాలు చేయటము తప్పని లేదు అధ్యక్ష. వారు యాగాలు చేయాలి, రాష్ట్ర ప్రజల గురించి, క్షేమం గురించి ఆలోచన చేయాలి. ప్రియారిటీ ఏ విధంగా ఇవ్వాలా అని చెప్పిండ్రు, బ్రాడ్ గా చెప్పిండ్రు వెంకన్న. ఇప్పుడు వారి సమాధానానికి సంబంధించి స్పష్టంగా సమాధానం ఇచ్చిన తర్వాత కూడా ఆ విధంగా వారు సభ నుంచి పోవటం అనేది చాలా బాధాకరం, దురదృష్టకరం. ఎందుకంటే ఒకటే సంవత్సరంలో అధ్యక్ష మీరే ఆలోచన చేయండి, 4000 కిలోమీటర్లు, 10 సంవత్సరాల కాలం పాటు 3800 కిలోమీటర్లు. ఇదే చాలు అధ్యక్ష మా ప్రభుత్వం చేస్తా ఉన్న అభివృద్ధికి, మా లక్ష్యానికి. వారి ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసిన అభివృద్ధికి ఏ ప్రభుత్వం ఏ విధంగా చేసింది, ఏ విధంగా చేయబోతోందని స్పష్టంగా మేము చూపెడతా ఉన్నాం. అయినా అది ఏం చెప్పినంటే ఎస్క్రూ అకౌంట్ సంబంధించి నా ఆదాయంలోనే జరిగింది అన్నప్పుడు ఇంకా కానే కాలేదు. ప్రిన్సిపల్ మొన్న లాస్ట్ వీక్ మా ఆఫీసర్స్ పోయి అక్కడ మోర్ సెక్రటరీ దగ్గర, గడ్కరీ దగ్గర కన్విన్స్ చేయించి వర్క్ స్టార్ట్ చేసినాం. స్లాబ్స్ పడుతున్నాయి. నెక్స్ట్ మంత్ 3 స్లాబ్స్ చేస్తున్నాం. 18 months లో కంప్లీట్ చేయాలనుకున్నాం. నేను ఎన్నిసార్లు పోయినో పేపర్లు వేసుకొని ఇవన్నీ వేసుకుని మేము ఆ వర్క్స్ నడుస్తున్నది. ఎస్క్రూ అకౌంట్ ఆయామంలో జరిగింది అన్నాడు. ఆయనకి ఏం చెప్పినంటే నేను ఒక క్యాజువల్ గా ఈ సెక్రటరియట్ కట్టాలనే, ప్రగతి భవన్ చూసుకోవాలనే, యాగాలు ఎగ్గాలి, అన్నిటికంటే ఎక్కాలేక ఎన్ని దేవాలయాలు కట్టడం మాకే తెలియదు అధ్యక్ష. మేము ఎవరు మతం మీద, ఎవరి దేవుని మీద నమ్మకం. వారు దాని మీద కాదు అధ్యక్ష. నేను చెప్పిన సమాధానాలకు మైండ్ బ్లాక్ అయ్యి బయటికి పోయిపోయినాను. ఎందుకంటే ఒక బ్రిడ్జ్ కట్టలేను, 7 కిలోమీటర్ బ్రిడ్జ్ కట్టలేను, బ్రహ్మాండంగా కట్టిను. ఆఖరికి ఏం కట్టినంటే కూలిపోయిన కూలేశ్వరం కట్టిన తప్ప వాళ్ళతో ఏం కాదు. సొంత పార్టీ నేతలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి కొత్త బీజేపీ సారథి త్వరలో రాబోతున్నారని, కానీ ఆ అధ్యక్షుడిని ఎవరు నిర్ణయిస్తారో అని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్ర కమిటీనా లేదా జాతీయ నాయకత్వమా అని ప్రశ్నించారు. ఒకవేళ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడిని నిర్ణయిస్తే ఆ అధ్యక్షుడు రబ్బర్ స్టాంపుగానే ఉంటారని విమర్శించారు. జాతీయ కమిటీ ఎంపిక చేస్తేనే రాష్ట్రంలో బీజేపీకి మంచి జరుగుతుందన్నారు. ఇంతకుముందు పనిచేసిన ఓ అధ్యక్షుడు గ్రూపులు తయారు చేసుకుని పార్టీకి నష్టం చేశారని ఆరోపించారు. కొత్త అధ్యక్షుడు కూడా గ్రూపులు కడితే బీజేపీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని రాజాసింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. కొత్త అధ్యక్షుడు ముఖ్యమంత్రితో రహస్య సమావేశాలు నిర్వహించవద్దని హితవు పలికారు. పార్టీ పెద్దల దృష్టికి ఈ విషయాలను తీసుకెళ్లారని, స్పందన లేకపోతేనే మీడియా ముందు మాట్లాడాల్సి వస్తోందన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 12లో వాసవి గ్రూపు కార్యాలయం ఎదుట ప్లాట్ కొనుగోలుదారులు ఆందోళనకు దిగారు. నిర్మాణ గడువులు ముగిసినా ప్లాట్స్ అప్పగించడం లేదని ప్లకార్డుతో వాసవి ఫ్లాట్స్ కొనుగోలుదారులు ధర్నా చేపట్టారు. ఎంత అసౌకర్యంగా ఉన్నా యాజమాన్యం పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన నేపథ్యంలో ఫ్లాట్స్ కొనుగోలుదారులతో వాసవి గ్రూప్ సిబ్బంది చర్చలు జరిపారు.
హైదరాబాద్ పాత బస్తీలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి టన్నుల కొద్దీ కుళ్లిన మటన్ సీజ్ చేశారు. సౌత్ వెస్ట్, సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించి 4 నెలలుగా ఫ్రిజ్లో కుళ్లిన మాంసం నిల్వ చేసినట్టు గుర్తించారు. మాంసం దుర్వాసన రాకుండా వెనిగర్ కలుపుతున్నారని టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ శ్రీనివాసరావు తెలిపారు. మంగళహాట్లో 12 క్వింటాళ్ల మాంసం, డబీర్పురాలో 2 క్వింటాళ్ల కుళ్లిన మాంసం స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. మంగళవారం లిమిట్స్ లో A to Z మటన్ షాప్ అనే షాప్ లో పెద్ద సైజులో డీప్ ఫ్రీజర్స్ ని పెట్టి వాటిల్లో దాదాపుగా ఒక 12 టన్నుల మేకల యొక్క, గొర్రెల యొక్క తలకాయలు, కాళ్లు, కిడ్నీలు, లివర్లు ఎన్నో రోజుల నుంచి నిల్వ చేసి ఈ ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు, హోటల్ సరఫరా చేస్తున్న విషయాన్ని వెలుగులోకి వచ్చింది. ఈ పూర్తిగా నార్త్ ఇండియా నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ జరిగేటటువంటి ఫ్యాట్ వెడ్డింగ్స్ లలో కానీ, హోటల్స్ లో కానీ బల్క్ సప్లైస్ చేస్తూ వీళ్ళు లాభాలు ఆర్జిస్తున్నట్టుగా తెలుసు. వాటిని ప్రాసెస్ కూడా చేయకుండా ఎలా ఉన్నాయి అలా పెట్టి ప్రజల ఆరోగ్యంతో చెలగటమంటూ ఉన్నారు. రెయిన్ బజార్ లిమిట్స్ లో కూడా ఇదే విధంగా స్టోర్ చేసుకుంటూ కాళ్ళు, తలకాయలు వాటిని కూడా సీజ్ చేయడం. మాంసాహారం తీసుకునేటప్పుడు కానీ సోర్స్ కూడా ఒకసారి వెరిఫై చేసుకుంటే మంచిది. ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆన్లైన్ మనీ గేమింగ్ సంస్థలపై కేంద్రం కొరడా ఝుళిపించింది. అక్రమంగా నిర్వహిస్తున్న 357 వెబ్సైట్లను ఆర్థిక శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ బ్లాక్ చేసింది. ఆ గేమింగ్ సంస్థలకు చెందిన 2400 బ్యాంకు ఖాతాలను సీజ్ చేసి 126 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేసింది. ఐటీ చట్టం కింద వాటిపై చర్యలు తీసుకున్నట్టు వెల్లడించింది. గుర్తింపు కోసం విఫలమైన ఆర్థిక లావాదేవీలు దాచిన జీఎస్టీని చెల్లించని 700 సంస్థలు తమ పరిశీలనలో ఉన్నట్లు డీజీజీఐ తెలిపింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీలు, క్రికెటర్లు ఈ సంస్థల ప్రచారంలో పాల్గొంటున్నారని గుర్తించినట్టు పేర్కొంది. మనీ గేమింగ్ ప్లాట్ఫామ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దేశ భద్రతను దెబ్బతీసే కార్యకలాపాలకు అవి పరోక్షంగా మద్దతిచ్చే అవకాశాలున్నాయని ఆర్థిక శాఖ హెచ్చరించింది.